హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు వరల్డ్స్ హైపేడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సార్ తో మనము యోగా గురించి మాట్లాడదాము. ఎందుకంటే ఈ రోజు యోగా డే సందర్భంగా అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. సో ఇంకా నెక్స్ట్ వీక్ మనకి సండే డైరెక్ట్ క్లాస్ కూడా రాబోతుంది. డైరెక్ట్ క్లాస్ దట్ ఈస్ ఎట్ సంతోష్ నగర్, హైదరాబాద్. మార్నింగ్ 10 o'clock నుండి 5 o'clock వరకు ఉంటుంది. దాని డీటెయిల్స్ కూడా ఇంకేమైనా కావాలనుకుంటే మీరు పైన స్క్రీన్ పైన నంబర్ పైన కాల్ చేయండి. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ వెల్కమ్. హ్యాపీ వరల్డ్ యోగా డే. మనం ఈ యోగా డే 2015 నుంచి మనం చేసుకుంటున్నాం, జూన్ 21 తారీఖు. సో అంతకుముందు యోగా డే మనం చేసుకోలేదు. అంటే యోగా డే లేనంత మాత్రం యోగా చేయకుండా లేదు కదా. చాలా మంది యోగాలో చాలా నిష్ణాతంగా పరిపూర్ణంగా సాధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి మనం చాలా మంది యోగా నేర్చుకున్నాం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే యోగా అనేది పర్మనెంట్ గా రోగాలను తగ్గించే ఒక అద్భుతమైన రాచబాట. సో అది నా జీవితంలో కూడా దాదాపు 20-30 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశాం. 24 సంవత్సరాల క్రితం అయితే నేను యోగా గురువుగా ఉన్నాను. అయితే మరి ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు, న్యూమరాలజీ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది మీ అందరికి తెలుసు. ఇక మెయిన్ గా మాకు 2018లో బాబా రామ్దేవ్ గారి శిబిరంలో మా పాప గౌరవ డాక్టరేట్ పొంది, మరి అంటే అంతకుముందే పొందింది కదా, 2014లో పొందింది, సెప్టెంబర్ 23. 10 ప్రపంచ రికార్డు 2012 నుంచే స్టార్ట్ చేశారు. 2011 నుంచే వాళ్ళ యొక్క రికార్డ్స్ ఉన్నాయి. ఒకసారి మనం అంటే వీడియో అంత క్లారిటీ లేదు కానీ చూడండి ఒకసారి. ఓం మోక్ష యోగశ్రీ ఆయన మాస్టర్ గురువు వీళ్ళందరూ ఉన్నారు. సో ఇది నేను అక్కడ మాట్లాడుతున్నాను అనమాట. సో ఇక్కడ కూర్చున్నాను. ఇది అక్కడ ఓం మోక్ష యోగశ్రీ మాస్టర్ గురువు బాబా రామ్దేవ్ గారు నవ్వుతున్నాను అనమాట. నాకు హిందీ ఇప్పుడు రాదు, అప్పుడు కూడా రాదు కదా. హిందీలో తెలుగులో రెండు మాట్లాడితే చలో బతకరా అని. సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆసనాలు చేయమన్నారు. ఆసనాలు చేయించాము, ముద్రలు చేయించాము. గౌరవ డాక్టరేట్ అది. బాబు కూడా 5 ప్రపంచ రికార్డులు. సో ఇక్కడ వాళ్ళు సన్మానించింది తర్వాత లాస్ట్ మూమెంట్ లో పద్మమయూరాసనం వేస్తున్నాను. తర్వాత పిల్లలు యోగ ముద్రలు చేసిండ్రు. ఇదంతా కూడా చాలా ఓల్డ్ అన్నమాట, ఇప్పటిది కాదు. సో అలా ఇది ఒక్కటే కాదు జర్నీలో, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. అసలు దీనికన్నా ముందు కూడా పిల్లలు చేస్తున్నారు, పిల్లలు ముద్రలు చేస్తున్నారు, యోగ ముద్రలు చేస్తున్నారు అన్నమాట. सारी मुद्राएं बताती है रोटी आधा मिनट 50 बाद। సో ఇది तो अभी సో అప్పుడు నేను ఆశీర్వాదం తీసుకున్నా పొలిటికల్కి వెళ్ళాలని. నువ్వు ఎక్కడైనా బాగానే డెవలప్ అవుతావు అని ఆయన పతా చెప్తా అని అంటున్నా అనమాట. सब जगह भी कहाँ टॉप करेगा पता नहीं। आप किधर भी हो आज मैं करना चाहता है కృష్ణరాజ్ అన్ని ప్రయోగాలు చేస్తాడు ఆయన అని చెప్తున్నాడు. 5 बजे. సో అట్లా అది రామ్దేవ్ బాబా తోటి చేసింది 2018 కాదు, నిజామాబాద్ లో. తర్వాత 2015లో చూడండి, 2015లో యోగా ప్రాక్టీస్ చేసినాము. ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా మేము పిల్లలు గౌరవ డాక్టర్ 2015లో ఇది.
చూసిన పిల్లలు ఎంత చిన్నగా ఉన్నా ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నారు పిల్లలు. 2015. రియల్లీ గ్రేట్. మోక్షానికి బొమ్మ మా దగ్గర ఎంత చిన్న ఫోన్ ఉంది చూడండి. ఇంత క్యూట్ చెప్తున్నారు పిల్లలు. ఇప్పుడు మహబూబ్నగర్ నుంచి వచ్చి ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ జల విహార్ లో జరిగింది ప్రోగ్రామ్. అప్పుడు 5 years ఉన్నారు పిల్లలు. ఇప్పుడు ఇంకా ఫస్ట్ క్లాస్ కూడా కాలేదు. ఎంత చిన్న ఏజ్ లోనే అన్ని నేర్చుకున్నారు పిల్లలు. రియల్లీ గ్రేట్. సరే ఏంటి చేయడు ఇట్లా చేసినారన్నమాట పిల్లలు. ఆల్ఫాబెటికల్. ఈ పర్ ఏకపాద నాసంగ ముక్కుకు చూసినారా? అలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ముద్ర చేస్తున్నారు పిల్లలు. యోగా యోగా ముద్ర. మత్స్యాసనం. మత్స్యాసనం. ఓ వావ్. రైట్. ఇలా ఈ విధంగా మేము పిల్లలతోటి చేయించినాము. అయితే మేము ఎందుకు మధ్యలో యోగా మానేసినాం అంటే గౌరవ డాక్టర్ వచ్చినా ప్రపంచ రికార్డు వచ్చినా ఇక్కడ ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గాని, ఒక డిస్ట్రిక్ట్ లో ఒక ఎంపీ గాని, రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి గాని ప్రోత్సహించింది లేదు, జస్ట్ ఒక సర్టిఫికేట్ ఇచ్చింది లేదు, పిలిచింది కూడా లేదు. అందులో అప్పటికే ఇల్లు అమ్ముకొని రోడ్డు మీద పడ్డాము, కారు అమ్ముకున్నాము. సో తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఉన్నాము. ఇంకా ఇవన్నీ మానుకొని 2015లోనే నేను జనవరి 1 నుంచి దీనికి స్వస్తి చెప్పేశాను. అందుకోసమే సరే యోగా ద్వారా ఆరోగ్యం వచ్చింది నాకు, ఎప్పటికీ మా ఇంట్లో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా. కానీ డబ్బులు ఏదైనా జీవితం ముందుకెళ్ళదు కదా. అందుకోసమే ఇన్ని యోగా ఆసనాలు అన్ని చేసిన డాక్టర్ ఉమాక్షి వస్తే ఏం చేసింది ఇది చూడండి. సో యోగా మానేజ్ చేసుకొని న్యూమరాలజీ మీద అన్ని వీడియో చేసింది. ఒకటి న్యూమరాలజీ మీద వీడియో చేసింది చూడండి. న్యూమరాలజీ మీద వీడియోలు చేసింది. సో ఈ విధంగా నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మళ్ళీ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే మెయిన్గా ఏంటిదంటే మెయిన్ కారణం ఒకటే, యోగా అనేది చేస్తే అందరికీ ఆరోగ్యం వస్తుంది, దాంట్లో సందేహం ఏమీ లేదు. కానీ ఒకటి మాత్రం ఏంటిదంటే ఎవరైనా మీ ఇంట్లో యోగా చేసినప్పుడు ఏం చేస్తున్నావు ప్రోత్సహించకపోతే ఏ పని కూడా ముందుకెళ్ళదు. సో ఇది నేను చెప్పేది అనమాట. అందుకోసమే ఇప్పుడు ఇంత స్కిల్స్, ఇంత శిక్షణ, ఇంత క్రమశిక్షణ ఇవన్నీ నేర్చుకొని సో ఇప్పుడు చూడండి ఏం చెప్తుంది పాప, చూడండి ఇలా యోగా తన ఇంట్రెస్ట్ చేసినాక ఎవరు ప్రోత్సహించలేదు. డబ్బులు కూడా రాలేదు కాబట్టి తను డిసప్పాయింట్ అయ్యి న్యూమరాలజీ స్టార్ట్ చేసింది. సో సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే యోగా అనేది అందరికీ అవసరం.
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యంగా ఉండాలంటే. అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు యోగా గురించి ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు మా దగ్గర బోల్డ్ అంత డబ్బులు వచ్చినాయి, లక్షల కోట్లు వచ్చేసినాయి. దీనివల్ల డబ్బులు వచ్చిన తర్వాత నా ఆరోగ్యం లేదు. సో మళ్ళీ నేను 1 year నుంచి మళ్ళీ యోగా క్యాంపులు స్టార్ట్ చేయడము, తర్వాత ఇప్పుడు ఆన్లైన్ లో చేయడము. ఈరోజు ఎవ్వరు నన్ను ఇన్వైట్ చేయకుండా నేను ఈరోజు నిజాం కాలేజీ గ్రౌండ్కి వెళ్ళి 1 గంట అక్కడ యోగా చేసుకొని వచ్చాను. అంటే దీన్ని బట్టి అర్థం చేస్తున్నది ఏంటంటే, ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, న్యూమరాలజీ కావాలి, యోగా కూడా కావాలి. ఆరోగ్యం లేకుండా ఏం సాధించాలి? ఒక గులాం జామ్ కూడా తినలేము. సో అందుకోసమే మీరు మీ జీవితంలో యోగాను కూడా ప్రాక్టీస్ చేయండి అని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే ఇంత సమాజంలో ఫస్ట్ ఫ్రీ క్యాంపులు నేను చేసి 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఎవ్వరు గుర్తించని ఆ క్షణంలో తినడానికి కూడా డబ్బులు లేనప్పుడు నేను కఠిన మనస్సు చేసుకోనిక ₹1 కూడా తక్కువ లేకుండా కఠినమైన ఫీజులు పెట్టి ఈ న్యూమరాలజీ ఫీల్డ్లోకి రావడానికి కారణం అది. అంటే దీన్ని బట్టి అర్థమైందా మీకు ఎందుకు నేను ఇలా పాషాణ హృదయంగా మారినానంటే, ఎవ్వరు కూడా యోగా 20 సంవత్సరాలు నేను ఫ్రీగా చేసిన తర్వాత ఎవ్వరు కూడా వచ్చి ఏమి హెల్ప్ చేయలేదు. అన్ని రకాలుగా రెంట్ విషయంలో కానీ ఈ విషయంలో. సో మా పిల్లల స్కూల్ ఫీజులో కానీ ఎవ్వరు ఇక్కడ హెల్ప్ చేయలేరు కదా. అందుకో నాకున్న విద్యలో ఇంకా న్యూమరాలజీని నేను కమర్షియలైజ్ చేసి హైపేడ్కి వెళ్ళాను. ఇప్పుడు అందరూ అనుకుంటారు బాబా పండుగ బాగా కాస్ట్లీ. కారణాలు ఇవి, కారణాలన్నీ ఇవి అన్నమాట మెయిన్ గా. సో దీని వల్లే ఈ విధంగా నేను మారిపోవడం. ఫిక్స్డ్ రేట్ అయింది, హైపేడ్ అయిపోయింది, కమర్షియల్ అయింది, అయితే అయిపోయింది. దాంట్లో మార్పు అనేది ఇప్పుడు వస్తుంది. కానీ మొత్తం మీద నేను మీ అందరికి ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏంటంటే, యోగా చేయకపోతే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉండదు. అది మాత్రం పక్కా గ్యారంటీ. ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాలు యోగా చేసి ఒక 5 సంవత్సరాలు మానేసే వరకు కూడా అన్ని రకాల రోగాలు వచ్చి లక్షలు 15 లక్షలు పెట్టాను హాస్పిటల్లో వితిన్ 1 year లోనే. డబ్బులు ఉన్నాయి కాబట్టి పెట్టాం, లేకపోతే ఎట్లా? సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, మీరు తప్పకుండా మీరు ప్రతిరోజు యోగా సాధన చేయండి. నా దగ్గర నేర్చుకోమని చెప్పను, మీకు ఇష్టం ఎవరి దగ్గర నేర్చుకోండి. ఆస్తా ఛానల్ రోజు ఉదయం ఫ్రీగానే వస్తుంది కదా, మా అంటే పెయిడ్ క్లాసులు కదా. సో అది నేను ఫాలో త్వరలోనే నేను హైదరాబాద్ లోనే క్యాంపులు చేయడానికి ప్రయత్నం చేస్తాను. త్వరలోనే కాంటాక్ట్ చేయండి. కొన్ని ఫ్రీ క్లాసులు, కొన్ని పెయిడ్ క్లాసులు ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. థ్యాంక్ యూ.